ఇంకా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి, పూర్తిగా ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే మకాం వేయాలి. ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా తన పార్టీ గెలవాలని కోరుకుంటారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అలాగే కోరుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళాలని వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళ నేతలతో దిశానిర్దేశం వాళ్ళకి చేయడం అయితే జరిగింది. ఏం మాట్లాడారు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహాన్ని, ఇచ్చిన హామీల్ని అమలులో విఫలమైన మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని మరి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కడైతే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదో వాటన్నింటినీ కూడా కూలంకుషంగా ప్రజల ముందు పెట్టి, ప్రజల ముందు వివరించి మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేటట్టు, బీఆర్ఎస్కి విజయాన్ని చేకూర్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి టెలికాన్ఫరెన్స్లో అయినా మాట్లాడటం అయితే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయిందని కేటీఆర్ గారు అయితే చెప్తారు. ఒక్క మాట చెప్పండి, మీరైతే కమెంట్ చేయండి. అసలు కాంగ్రెస్ పార్టీ మీద నిజంగానే అంత వ్యతిరేకత ఉందా? రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిలుపుకుంటూ మరొకసారి విజయడంకా మోగించే అవకాశం ఉంటుందా? మీరు ఈ ఎన్నికల్లో కూడా, అంటే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎంపీ ఎలక్షన్లో కూడా తమ సత్తా చాటింది. బీఆర్ఎస్తో పోలిస్తే బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్లో కనీసం ఒకటి కూడా పోనీ చేయకుండా 0కి పరిమితం అయిపోయిన పరిస్థితి. ఉప ఎన్నికలు చూసుకుంటే ఆ రకంగా ఉప ఎన్నికల్లో కూడా ఎక్కడ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించింది. మొన్న జరిగిన పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా విజయడంకా మోగింది. ఇలా ఇదే విధంగా తన గెలుపుని కంటిన్యూ చేసే అవకాశం కాంగ్రెస్కి ఉందంటారా, లేదంటే నిజంగానే కేటీఆర్ చెప్పినప్పుడు అంత వ్యతిరేకత పెరిగిపోయిందా, బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా అంటే మరి $1 మిలియన్ ప్రశ్నగా అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక పాత బస్తీలో విషాదం. ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూశారని, అనారోగ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని కూడా ప్రచురించారు. ఇక మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ సింగ్, మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్ ఎంపికయ్యారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ కేంద్ర పరిశీలకుడు తరుణ్ చుగ్, పార్టీ ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర తదితరుల సమక్షంలో ఖేమ్చంద్ సింగ్ ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఆయన నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఉప ముఖ్యమంత్రిగా కుకీ మహిళా నేత, మణిపూర్ కొత్త ప్రభుత్వంలో కుకీ మహిళా నాయకురాలు నెమ్చుక్ కెప్గన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశంగా ఉందని తెలుస్తుంది. బీజేపీ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా ఒక మైతీ తెగ నుంచి సీఎంను, కుకీ తెగ నుంచి డిప్యూటీ సీఎంను ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇది కుకీ వర్గంలో ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంగా మరి అందరూ కూడా మనకి అభివర్ణిస్తున్నారు. తెలుసు అక్కడ కుకీ తెగల మధ్య జరిగిన గొడవలన్నీ కూడా మనకి తెలుసు. కొంతమంది చనిపోయిన పరిస్థితి, మాన ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి మన కళ్ళ ముందే కదిలి ఆడుతూనే ఉంది. కానీ దీన్ని మరి పెద్ద రకంగా విశ్లేషించి వాళ్ళ మధ్య సంయమనం పాటించే విధంగా మరి అలా ప్లాన్ చేయడం మనందరం కూడా గమనించవచ్చు. ఇక బుల్లెట్ రైలు హబ్గా తెలంగాణ, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు భారీగా నిధులు. హైదరాబాద్ త్వరలోనే హైదరాబాద్ యాదగిరిగుట్ట ఎంఎంటీసీ 3వ ఫేజ్ ప్రధాని మోడీ చేతుల మీదుగా భూమి పూజ. 42,000 కోట్ల నిధులతో కొత్త జాతీయ రహదారులు నిర్మాణం. మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మరి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా ఇది చెప్పడం జరిగింది. ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్ర బడ్జెట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోసం కాకుండా వికసిత భారత్ కోసం రూపొందించిన బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఇందులేమీ లేవంటూ మంత్రులు, విపక్షంలో కొంతమంది నేతలు చేస్తున్న ప్రకటనలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రకంగా హబ్గా హైదరాబాద్ త్వరలోనే హైదరాబాద్ యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ 3వ ఫేజ్ అని ప్రధాని మోడీ చేతుల మీదుగా దీనికి భూమి పూజ చేస్తున్నారు. 42,000 కోట్ల నిధులతో కొత్త జాతీయ రహదారులు కూడా నిర్మాణం చేయబోతున్నట్టుగా కూడా మరి వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా
కన్న కొడుకులే తల్లిదండ్రుల పాడిత యమభటులయ్యారా? భూమి కోసం తల్లిదండ్రులపై దాడులు, చావు బతుకుల మధ్య వృద్ధాప్య దంపతుల మరి అరణ్య రోదన, ఫిర్యాదులు చేసినా పట్టించుకొని అధికారులు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీవితాలు, మీ ఉద్యోగాలన్నీ కూడా తీసేసే అవకాశం కూడా ఉందని చెప్పారు. కానీ మరి ఇప్పటికీ కూడా వృద్ధులను చూడలేని, తల్లిదండ్రులు చూడలేని కొడుకులు, నిజంగా కూతుర్లు ఎవరైనా ఉంటే వాళ్ళంత దుర్మార్గమైన చర్య ఇంకోటి కాదు. వాళ్ళకున్న పరిధిలో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కంపల్సరీ పిల్లల మీద ఉంటుంది. ఇలాంటి సమయంలో పట్టించుకోకుండా వదిలేసిన తల్లిదండ్రులు కొడుకులను ఏమనాలి? ఆస్తుల వల్ల సొంత వారే పరాయి వారే అయిపోతున్నారు. తల్లిదండ్రులు తమ కష్టార్జితంతో కష్టపడి సంపాదించి పెట్టి తమ పిల్లలు వృద్ధాప్యంలో తమను చూసుకుంటారనే ఆశలు అడియాసలుగా మిగులుతున్నాయి. ఆస్తుల వల్ల తమ పిల్లలే యమబట్లుగా మారుతున్న కాలం ఇది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో చోటు చేసుకున్న ఘటన మానవత్వాన్నే ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయింది. కన్న కొడుకులే తల్లిదండ్రులను మనువిరాలి ముసలివారంటూ పక్కన పెట్టి వారి భూమిని ఆక్రమించడమే కాకుండా చివరికి ప్రాణాలకే ముప్పు తెచ్చే స్థితికి దిగజార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. గీసుకొండ మండలం ముగిచెర్ల గ్రామానికి చెందిన తిప్పని సమ్మయ్య అనే వృద్ధుడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గ్రామ పరిధిలో సర్వే నెంబర్లు 270/D/1/A 10 గుంటలు, 270/D/2 1.20 గుంటలు కలిపి మొత్తంగా భూమిని తన కుమారుడైన తిప్పని సదానందం అక్రమంగా పట్టా చేసుకున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా పొందిన పట్టాను వెంటనే రద్దు చేసి తమ పేరుపై తిరిగి పట్టా చేయాలని అధికారులను కోరుతున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వృద్ధ దంపతులు నివసిస్తున్న ఇల్లు సుమారుగా 60 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఆ ఇంట్లోనే నిరంతరం నివసిస్తూ ఇంటి పనులు చెల్లిస్తూ విద్యుత్ కనెక్షన్లు కూడా తమ పేరుపైనే ఉన్నప్పటికీ కుమారుడైన తిప్పని సదానందం ఇంటిని కూడా కూలగొట్టినట్లుగా వారు తెలిపారు. దీంతో వృద్ధ దంపతులు నేడు నిరాశ్రయులుగా మారి పలు గ్రామాలు తిరుగుతూ జీవనం గడపాల్సిన దీనస్థితి ఏర్పడినట్లు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు తక్షణమే నివాస ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. ఇక గతంలో కుమారుడే తనపై దాడి చేయడంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడి కుడి చేయి విరగడంతో పాటు మెదడులో రక్తకణం గడ్డకట్టి వైద్యులు నిర్ధారించినట్లుగా తెలిపారు. ఇంత దౌర్భాగ్యమైన విషయం. అలాంటి వేస్ట్ ఫెలోస్ ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా ఒకటైతే చెప్పగలం, పాపకర్మ అనేది ఉంటుంది. అది మిమ్మల్ని పట్టి పీడించి మీరందరూ కూడా ఎవరైతే కూడా తల్లిదండ్రులను చూడటం లేదో, తల్లిదండ్రుల్ని మరి వాళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళ తల్లిపాలు తాగి తల్లితో రొమ్మునే గుద్దేటట్టు ఉన్న మీలాంటి నీచమైన సంస్కృతి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ బతుకులు దారుణాతి దారుణంగా మీరు ఈ కర్మ మీరు ఏది చేసుకున్నారు అదే విధంగా ఉంటుందని కర్మ ఫలితాన్ని నమ్మి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చట్టం కూడా తన పని తాను చేసుకుపోతుందని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేదంటే మానవతావేత్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కర్మఫలం, కర్మ సిద్ధాంతం అదొక సిద్ధాంతం. కానీ మరి దేశంలో ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి. ముసలి వాళ్ళ మీద చేయి చేసుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యమైన విషయమో